హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చక్కగా దేవుడిని ఆరాధించుకున్నాం, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాం. కృప కలిగినటువంటి దేవుడు ఈరోజు చక్కటి వాతావరణాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మేమైతే చాలా భయపడిపోయాం. అయినా కూడా మా విశ్వాసం ఏంటంటే, ప్రభువా ఇది నీ మహిమ కొరకే. నెల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా నువ్వు ఆపుతావు అనే ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలిగి మేము ముందుకు సాగాం. వర్షపు చినుకులు పడ్డా సరే మేము ఇక్కడ పెట్టాలి అని ఒక తీర్మానానికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దైవ సన్నిధి మనం అనుభవించాం. ఈ ఎన్జేజీ గాస్పల్ పరిచర్య అతి తక్కువ సమయంలో ప్రభు ఎంతగానో ఆశీర్వదించాడు. ఈ నెల కూడా పెట్టుకోవడానికి ప్రభు కృప చూపాడు. అందుని బట్టి యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో నాయన, అల్పుడును అయోగ్యుడును నా తండ్రి, నీ కృపలో బలపరిచి భద్రపరిచి ప్రభువా అయ్యా వాడుకొనమని ప్రాధేయపడుతున్నా. అయ్యా నాకేం తెలీదు, వెరివాడును, అయోగ్యుడును, అల్పుడును. దేవా, అభిషేకించి వాడుకో, నన్ను మరుగుపరచు, నువ్వు ప్రత్యక్షమవు, నువ్వు ఘనపరచబడాలి ప్రభువా. అయ్యా అనేక మంది ప్రజలతో నువ్వు మాట్లాడిన ఆయన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వాక్యం రాయబడింది. ఏంటి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చెప్పాలి, మీ నోటితో పలకాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. ఈ మాట వినగానే కొంతమంది గుండెల్లో దడ పుట్టాలి, కొంతమందికి అత్యధికమైనటువంటి ఆనందం కలగాలి. హల్లెలూయా. కొంతమందికి దడ పుట్టాలి, కొంతమందికి అత్యధికమైనటువంటి ఆనందం కలగాలి. ఎందుకంటే దడ పుట్టేది ఎవరికి అని అంటే, ఇంకా పాపములో శాపములో పడిపోయి ఎన్నో దోషాలు అనుభవిస్తూ లోకంలో పడి తేలియాడుతున్నటువంటి వారికి భయం పుడుతుంది. అయితే సంతోషం ఎవరికి తెలుసా? అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ, నిందలు అనుభవిస్తూ నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకుపోతాడు. హల్లెలూయా. నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకోపోతాడు, ఈ శ్రమల నుంచి నన్ను విడిపిస్తాడు అనేటువంటి వారు సంతోషపడతారంట. స్తోత్రం. అయితే ఎలాగైనా సరే ఆయన వచ్చుచున్నాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మన ప్రభు వచ్చుచున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆయన వచ్చుచున్నాడు. ఇప్పటికీ ఆయన ఆల్రెడీ ఒకసారి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, సర్వలోక పాప పరిహారార్థ బలిగా ఆయన ఒకసారి వచ్చాడు. సాతాను బంధకాల్లో చిక్కబడినటువంటి వారిని విడిపించడానికి ఆయన ఒకసారి వచ్చాడు. విమోచకుడుగా విడిపించడానికి ఆయన ఒకసారి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన ఆ సిలువలో బలియాగమైపోయి నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టి వెళ్ళాడు. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, రెండవసారి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. రెండవసారి ఆయన రాబోతూ ఉన్నాడు. ఈసారి ఎవరి కోసం వస్తాడు అని అంటే, సంఘమైనటువంటి మన కోసం వస్తాడు. మనం ఇలాగే కూర్చొని ఆరాధన చేసుకుంటూ ఉంటాం. ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజల్ని, ఆయనలో ఉన్నటువంటి వారిని, ఆయన ఆరాధించేటువంటి వారిని, ఆయన ఘనపరిచేటువంటి వారిని ఆయన హఠాత్తుగా అలాగా తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు సేవకులు, టక్కన మాయమైపోతారు. నీ పక్కనే ఉంటారు, నీ పక్కనే కూర్చున్న వారు మాయమైపోతారు.
అలాగా ఆయన రెండవసారి రాబోతా ఉన్నాడు. ఎలా రాబోతున్నాడంటే రహస్య రాకడా అంటారు దాన్ని. స్తోత్రం. మొట్టమొదటిగా ఆయన వచ్చాడు, వచ్చి విమోచించి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు మరలా రెండవసారి ఆయన రాబోతున్నాడు, రహస్యంగా రాబోతున్నాడు సంఘం కొరకు. మూడవసారిగా ఆయన వస్తాడు, అయితే ఈసారి బహిరంగంగా రాబోతాడు. హల్లెలూయా. బహిరంగంగా ప్రతి నేత్రము ఆయన చూస్తుందంట. ఆయన పొడిచిన వారు ఆయన చూస్తారు, ఆయన దూషించిన వారు చూస్తారు, ఆయన బాధించిన వారు చూస్తారు. హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు అని చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, అయితే మీరు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. సిద్ధపడి ఉండాలి. ఒక భయంకరమైనటువంటి విషయం ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన దేవుడు కృపాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడంట? కృపాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా ఆయన నా బిడ్డలని క్షమించి కృప చూపి వదిలేస్తూ ఉన్నాడు. అయితే ఒక భయంకరమైనటువంటి విషయం మాట ఏంటంటే, ఆయన కృపాసనం మీద నుంచి పైకి లేచిపోతా ఉన్నాడు. దడ పుట్టాలి. హల్లెలూయా. క్రైస్తవ లోకానికి దడ పుట్టాలి. ఆయన కృపాసనం మీద నుంచి లేచైపోతున్నాడు. లేచి ఎక్కడ కూర్చోబోతున్నాడంటే ధవల సింహాసనం మీద కూర్చోబోతా ఉన్నాడు. ఆ ధవల సింహాసనం మీద ఆయన కూర్చుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకింక కృప దొరకదు. మనం కృప అనుభవించలేము, మనం క్షమించబడలేము. ఎన్నో మార్లు దైవ సేవకుని నిలబెట్టుకొని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నోసార్లు సేవకుని నిలబెట్టుకొని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బ్రతుకును మార్చుకో అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దాన్ని కేర్లెస్ చేస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు, ఆయన మాటను తృణీకరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాని యందు నేను దృష్టి ఉంచున్నాను అంటున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున హల్లెలూయా. హల్లెలూయా. ఎవడు దీనుడై నా మాటలు విని వణుకుచుండునో వాని యందు నేను దృష్టి పెట్టి వాని తీసుకెళ్ళిపోతాను. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆయన మాటలు మనం లక్ష్యం ఉంచుదుముగాక, ఆయన మాటలు మనం అంగీకరించుదుముగాక, దీన మనస్సు కలిగి మనం ఇక్కడ కూర్చుందుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటికే సమయం చాలా అయిపోయింది కాబట్టి త్వరగా వాక్యాన్ని మనం చదువుకొని ముందుకెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. చదవాలి గట్టిగా. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, ఆసక్తితో ఆయన వాక్యం వినాలని చెప్పి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మీ అందరితో, నీతో నాతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును మీకు కలుగు చేస్తానంటున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచు. హల్లెలూయా. ఇది మొదలుకొని మితి లేకుండా, పరిమితి అనేది లేకుండా, దానికి ఒక ఇదనేది లేకుండా, కొలత అనేది లేకుండా ఆయన వృద్ధియు క్షేమమును కలుగు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా.
మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన అభివృద్ధి పరిచేటువంటి దేవుడు. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థితిలోనే ఆయన నిన్ను ఉండనివ్వడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందెదవు. హల్లెలూయా. మొదట నీ స్థితి కొద్దిగా ఉంది, మొదట నీ పరిస్థితి కొద్దిగా ఉంది, అయితే నీవు మహాభివృద్ధి నొందుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన వృద్ధి చేసేటువంటి దేవుడు. ఆయన ఆశ కూడా ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంటుంది ఒక మాట. అవ్వను ఆదామును ఆశీర్వదించి దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, దానిని లోబరుచుకొని. చదవాలమ్మా, బాగా చదవాలి. హల్లెలూయా. చాలు. దేవుని ఆశ, ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. స్తోత్రం. మన స్థితి కొద్దిగా ఉండా కూడా తుదక ఆయన ఏం చేస్తానంటున్నాడు? మహాభివృద్ధి కలగజేస్తూ ఉన్నాడు. అభివృద్ధి అని అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక అబ్బాయి 2nd క్లాస్ చదువుతున్నాడు, అదే క్లాసులో ఉంటే అభివృద్ధి జరిగినట్ట కాదు. 3rd క్లాస్కి వెళ్తే వాడు అభివృద్ధి పొందినట్టు. ఒకవేళ నువ్వు ఉద్యోగమే చేస్తున్నావు, ఆ ఉద్యోగంలో నీకు ఒక డెసిగ్నేషన్ ఉంది, నువ్వు ఒక ఆఫీసర్ అనుకో, సీనియర్ ఆఫీసర్ అయితే నువ్వు అభివృద్ధి పొందినట్టే. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒక కఠినమైనటువంటి పేద స్థితిలో నువ్వు ఉన్నావు, కొద్దిగా నువ్వు స్థితి మారి ఒక మంచి గృహం కట్టుకున్నావు, మంచి వాహనం కొనుక్కున్నావు, మంచి వస్త్రాలు ధరించుకొని తిరుగుతూ ఉన్నావు. హల్లెలూయా. ఇది అభివృద్ధి పొందడం. దేవుని ఉద్దేశం అంతా ఏంటంటే దేవుని ప్రజలు, హల్లెలూయా, అందరూ కూడా అభివృద్ధి చెందాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ప్రియ దేవుని బిడ్డలారా 70 మందిగా ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు, యాకోబు సంతానం, వారు అభివృద్ధి పొందారంట 6 లక్షల మందిగా. హల్లెలూయా. అయితే వారిని చూసినటువంటి ఫరోకే భయం వేసిపోయింది. వీరు ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వీరిని ఎలాగైనా సరే మగ పిల్లల్ని పుట్టనివ్వకుండా వారిని సంహరించేద్దాము అని చెప్పి కొంతమంది మంత్రసానులు పెట్టి, ఇదిగో ఇక ఐగుప్తు దేశంలో ఆ ఉన్నటువంటి హెబ్రీలు ఆ గర్భం దాల్చినటువంటి స్త్రీల దగ్గరికి మీరు వెళ్ళి మీరే కాన్పు చేసి ఆడపిల్లనైతే వదిలిపెట్టేయండి, మగపిల్లవాడినైతే చంపేయండి, ఎందుకంటే వాడు బ్రతకడము మనకి హాని, ప్రమాదము అని ఆ ఫరో తెలుసుకొని వారికి ఒక ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. హల్లెలూయా. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు కనుక, హల్లెలూయా, ఫరో ఎంతకంతకు వారిని దిగజార్చాలని అణిచివేయాలని చూస్తున్నా కూడా దేవుడు వారిని అభివృద్ధి పరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. అక్కడ నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రబలిరి. హల్లెలూయా. వారు అంతకంతకు ప్రబలిరి అని చెప్పి రాయబడతా ఉంది. ఈరోజు నీ ఎదుగుదలని చూసి ఈర్ష్యపడుతూ, ద్వేషిస్తూ, నిన్ను అవమానపరుస్తూ, నిన్ను కృంగదీస్తూ ఉన్నటువంటి వారిని చూసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ స్థితి కొద్దిగానే ఉంది, కానీ నువ్వు తుదకు మహాభివృద్ధి పొందబోతా ఉన్నావు. నీ దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా సాక్ష్యాన్ని కూడా నేను పంచుకోవాలని ఆశపడుతున్నా. ఇంచుమించు 7 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక స్టేజ్ ఉంది. ఈ స్టేజ్ దగ్గర నేను ఒక చిన్న సాక్ష్యం పంచుకున్నా. చాలామంది ప్రసన్నక్క వచ్చి ఇక్కడ మీటింగ్స్ పెట్టింది. హల్లెలూయా. నా పరిస్థితి చాలా హీనమైనటువంటి పరిస్థితే. నేను కృష్ణపట్నంలో కూడా పంచుకున్నా నా సాక్ష్యాన్ని. అయితే ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని పంచుకోవట్లేదు, కానీ ఉద్యోగం సంబంధించి నేను పంచుకుంటా. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకు సంబంధించి కూడా పంచుకుంటా. 2 మాటలు త్వరగా. నేను చదువుకుంది 5వ క్లాసు. ఏ క్లాస్ అంట?
5 స్తోత్రం. అది కూడా 2 సార్లు ఫెయిలు. 2 సార్లు ఫెయిలు. మా చెల్లెలు పుట్టిందని ఒకసారి, మా తమ్ముడు పుట్టాడని ఒకసారి. హల్లెలూయా. వాస్తవానికి నేను చదువుకోవడం కూడా పెద్దగా ఎవరికి ఇష్టం లేదు, మా తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మా వంశంలో ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు కాదు. హల్లెలూయా. అరే ఎందుకురా, మన వంశంలో ఎవరు చదువుకోలేదు, 4 బర్రెలు కొనిస్తావా, వెనకాల పో, లేకపోతే ఏదో పని చేసుకో అనేటువంటి వారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, పరిస్థితులు కూడా అలాగుండేవి. ఏంటంటే ఇంట్లో కొంచెం కష్టతరంగా ఉండేది. మా నాన్న బాగా తాగి హింసించేవాడు. ఆ బాధలు భరిస్తే మా అమ్మ బాధపడతా ఉండేది. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, నాకైతే చాలా ఆశ ఉండేది. గొప్పగా చదువుకోవాలా, ఉన్నతంగా ఉండాలి అని ఆశ ఉండేది. అయితే దేవుని బిడ్డలారా, కనీసం పెన్ను కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేది లేదు. నాతో కూడా చదువుకునేటువంటి పిల్లలంతా కూడా ఇంటర్వెల్కి గ్రౌండ్లోకి వెళ్ళి కాలుతో ఇలా 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 వాళ్ళు ఆడుకుంటా ఉంటే నేను ఇలా ఇలా కాలుతో ఎత్తుక్కునేవాడిని. ఏదైనా ఒక రీఫిల్ దొరుకుతుంది, ఆ రీఫిల్తో రాసుకోవచ్చు. ఒక వారం గడిచిపోద్ది, ఏదో ఒకటి దొరుకుతుంది. అరిగిపోయిన పెన్సిల్ ఏమైనా దొరుకుతుందా, లేకపోతే ఒక రబ్బర్ ముక్క దొరుకుతుందా, ఇలాగా నేను ఎత్తుక్కునేవాడిని. స్తోత్రం. హల్లెలూయా. ఇట్లాగా ఎత్తుక్కుంటా ఉండే పరిస్థితి నాది. అయితే బాగా ఇబ్బంది అయిపోయింది. మా నాన్న చూస్తే నాకు ఒక పెన్ను కూడా కొనిచ్చే పరిస్థితి లేదు. రెనాల్డ్స్ పెన్ అంటే చాలా ఇష్టం నాకు, ఒక ఆశ నాకు. ఆ రెనాల్డ్స్ పెన్ కొనుక్కోవాలని. అప్పట్లో 5 రూపాయలు కూడా ఉండేదిలే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ స్థితిని చూసినటువంటి దేవుడు, ఆ స్థితిలో నాకు ఇంకొద్దు చదువు అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళిపోయా, ఒక ఆఫీస్లో పాచి పని చేయడానికి. స్తోత్రం. హల్లెలూయా. ఆఫీస్ బాయ్గా, అటు ఆఫీస్ బాయ్గా, ఇటు ఇంట్లో పనివాడిగా పాచి పని చేయాలి, అట్లా ఆఫీస్ పని చేయాలి. హల్లెలూయా. ఎంత? 800 జీతం. కనీసం ప్యాంట్ కూడా లేదు, ఇక్కడ వరకు నిక్కరి, 2 బొక్కలు. హల్లెలూయా. కవర్ చేసుకోవడం జరిపేది నాకు. అందరూ నవ్వేది, ఎగతాళి చేసేది. అయినా కూడా నాకు అవన్నీ కూడా పెద్దగా పట్టించుకునేది లేదు. నేను అలాగ వెళ్ళిపోతూ ఉండేది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ స్థితిని చూసినటువంటి దేవుడు ఈరోజు కృష్ణాపట్నం పోర్ట్లో ఈ చేతుల మీదుగా అనేక మందికి పెన్నులు ఇప్పిస్తూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. వేగరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. 1000 రూపాయల పెన్నులు ఇప్పిస్తూ ఉన్నాడు. ఈరోజు నా చదువుకు తగ్గ ఉద్యోగం కాదు అది. నేను చదువుకుంది 5, కానీ అక్కడ పని చేయాలంటే డిగ్రీ అన్నా ఉండాలి, మినిమం క్వాలిఫికేషన్, లేదా MBA అన్నా ఉండాలి. ఒక సింహాసనాన్ని ఇచ్చాడు ప్రభు, నా తలపైన ఏసీ పెట్టాడు. హల్లెలూయా. కస్టెంట్ని ఇచ్చాడు. స్తోత్ర. కృష్ణాపట్నం పోర్ట్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్కి క్లీనింగ్ ఐటమ్స్, జనరల్ ఐటమ్స్, స్టేషనరీ ఐటమ్స్, ప్రతి ఐటమ్ ఈ చేతుల గుణ నుంచి దేవుడు ఇప్పిస్తున్నాడు. గ్లోరీ. హల్లెలూయా. నా ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మొదట నీ స్థితి కొద్దిగా ఉండా, తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు. హల్లెలూయా. గొప్ప కార్యం చేశాడు దేవుని బిడ్డలారా. అయినంట అభివృద్ధి పరిచేటువంటి దేవుడు. ఒకవేళ ఈ స్థలంలో కృంగిపోయి బలహీన పడిపోయి కూర్చుని ఉన్నావు, ఈరోజు ఈ శబ్ద యంత్రాంగం ద్వారా నువ్వు వింటున్నావు. నీ కుటుంబంలో అభివృద్ధి లేదా? కృంగిపోయి ఉన్నావా? నా స్థితి ఇంతే అని బాధపడుతున్నావా? హేళన చేయబడుతున్నావా? కన్నీరు కారుస్తూ ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను అభివృద్ధి పరుస్తాను అని చెప్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని అభివృద్ధి పరిచాడు దేవుని బిడ్డలారా. 70 మందిగా వెళ్ళినటువంటి వారు ఐగుప్తుకి 6 లక్షల మందిగా అయ్యారు. తరువాత క్రమం చూస్తే 20 లక్షల మందిగా దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా. వారి అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేకపోయారు దేవుని బిడ్డలారా. అలాగే ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితాన్ని కూడా ఎవ్వరు కూడా ఆ అభివృద్ధిని ఆపలేరు. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, అబ్రహాముని దేవుడు అభివృద్ధి పరిచాడు, ఐశ్వర్యవంతుడుగా అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా. దేవుడు ఒక్క మాట చెప్పాడు, అబ్రహామా, నీ ఇంటిని, నీ తల్లిదండ్రుల్ని విడిచి నేను చెప్పబోతున్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళిపో అన్నాడు. వెన్ను తిరిగి చూడకుండా ఆయన చెప్పిన మాటకి విధేయుడై వెళ్ళిపోయాడు. ఆయన్ని ఐశ్వర్యవంతుడుగా, హల్లెలూయా, ఐశ్వర్యవంతుడుగా అభివృద్ధి పరిచాడు. స్తోత్రం. కొండ మీద ప్రసంగం జరుగుతూ ఉంది.
3 దినాలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి ఆ మాటలు వింటూ ఉన్నారు. వింటూ 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 వాళ్ళు రోజులు గడిచిపోయేది కూడా వాళ్ళకి అర్థం కావట్లే, సమయం కూడా తెలియటంలే. హల్లెలూయా. అయితే వారి ఆశ చూసినటువంటి దేవుడు వారిని ఉట్టి చేతులతో పంపించకుండా, ఖాళీ కడుపుతో వారిని పంపించకుండా వారిని ఏం చేశాడంటే పోషించి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను ఎదుగుదలని ఎవరు ఆపలేరు. ఐశ్వర్యవంతుడిగా నేను దేవుడు మారుస్తాడు, అభివృద్ధి పరిచి. 3వదిగా దేవుని బిడ్డలారా, ఆహారం పెట్టి నిన్ను అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచేటట్లుగా ఆయన ఆహారాన్ని అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటా పోతే దేవుని బిడ్డలారా, ఆయన అనేక విధాలుగా అభివృద్ధి పరిచాడు. ఈరోజు మూలవాక్యం ఏంటంటే, ఇది మొదలుకొని మితి లేకుండా నీకు వృద్ధియు క్షేమము కలుగు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఆయన వృద్ధి కలుగు చేసే దేవుడు, అలాగే క్షేమాన్ని కూడా కలగజేసే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. క్షేమము కూడా కలగజేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పాడు నాశనం అనేది నీ ఇంట్లోకి రాకుండా, స్తోత్రం, ఏ అపాయము నీ దరికి రాకుండా ఆయన నీకు క్షేమం కలగజేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీకును నీ ఇంటికి క్షేమము కలుగునుగాక అన్న దేవుడు ఏ రోజు కూడా నీకు అపాయం లేకుండా, ప్రమాదం జరగకుండా, హాని కలగకుండా, కీడు రాకుండా ఈరోజు ఆయన సన్నిధిలో సజీవముగా దేవుడిని నిలబెట్టాడు. హల్లెలూయా. నీకు అర్థం, ఆయన నీ క్షేమంతో నింపుతా ఉన్నాడు. గ్లోరీ, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అయితే ఆయన క్షేమంతో నింపుతా ఉన్నాడంటే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాయబడి ఉంటుంది, 5వ అధ్యాయం 29వ వచనంలో. మనం చక్కగా చదువుకుంటే, చదవగలిగిన వారు గట్టిగా, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వచనం. వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అంగీకరించి అనుసరించుచు ఉంటే మేలు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన అభివృద్ధి పరుస్తానంటున్నాడు. 2వదిగా ఆయన నీకు క్షేమాన్ని కలగజేస్తానంటున్నాడు. క్షేమం కలగాలంటే అక్కడ ఏం రాయబడి ఉంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలట. 2వదిగా ఆయన ఆజ్ఞలను పాటించాలంట. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎందుకు క్షేమం ఉండటం లేదు? అందరూ క్షేమంగా ఉన్నారే, పచ్చగా ఉన్నారే, ఆశీర్వదించబడుతున్నారని నువ్వు బాధపడుతున్నావంటే దీనికి కారణం ఏంటంటే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి లేవు. 2వది ఆయన ఆజ్ఞలు నువ్వు అనుసరించి గైకొని నడవటం లేదు. స్తోత్ర. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు వృద్ధియు క్షేమమును కలగజేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, నీకు క్షేమం కలగాలంటే నువ్వేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం చాలామందిని చూస్తాం, కొంతమందికి భయం ఉంటుంది, విపరీతమైన భయం ఉంటుంది. దేవుడు అంటే భయం, అమ్మో యేసయ్య అంటే భయపడిపోతూ ఉంటారు. కానీ వారు భక్తి చేయరు. భక్తి అంటే ఏంటి? రోజు ప్రార్థన చేయడం, రోజు ఆయన్ని స్తుతించడం, రోజు ఆరాధించడం, బైబిల్ చదవడం, వాక్యాన్ని ధ్యానించడము, క్రమం తప్పకుండా మందిరానికి పోవడం, ఇది భక్తి. హల్లెలూయా. కొంతమంది భక్తి చేస్తారు కానీ భయం లేని భక్తి చేస్తారు. హల్లెలూయా. ఇది జీవము కలిగిన దేవుని సన్నిధే. నేను దేవుని యందు భయము కలిగి ఉండాలి అనే భయం ఉండదు. సన్నిధికి వస్తూనే ఉంటారు, దొంగ చూపులు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. పక్క చూపులు చూస్తూ ఉంటారు, వెలు చూపులు చూస్తూ ఉంటారు. స్తోత్రం. ఎట్టు పడితే అట్టు ఉంటారే కానీ దేవుని సన్నిధి అని ఒక భయం అనేది ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం చాలామందిని చూస్తూ ఉన్నాం ఈ లోకంలో. దేవుని భయము లేకుండా తిరుగుతున్నటువంటి వారు చాలామంది కనపడుతున్నారు మనకి. భక్తి అయితే చేస్తారు, వారికి సంబంధించినటువంటి భక్తి చేస్తారు, అయితే భయం లేని భక్తి చేస్తున్నారు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభు నన్ను చూస్తున్నాడు, హల్లెలూయా, ప్రభు నన్ను గమనిస్తున్నాడు, ప్రభు నా పక్కనే ఉన్నాడు, ప్రభు నా మాటలు వింటున్నాడు, హల్లెలూయా. ఈ విధమైనటువంటి భయం ఎప్పుడైతే మనలోకి వస్తుందో అప్పుడు మనము ఆటోమేటిక్గా భక్తి చేసేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. అయితే కొంతమంది భక్తి చేస్తారు, భయం ఉండదు. కొంతమంది భయం కలిగి ఉంటారు, కొంతమంది వాళ్ళు భక్తి చేయలేరు. స్తోత్రం, హల్లెలూయా. మాతో కూడా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే
రాత్రంతా ముందు తాగుతారు, పచ్చి బూతులు మాట్లాడతారు. ఇన్ని చేస్తా ప్రార్థన మాత్రం అమోఘంగా చేస్తారు. హల్లెలూయా. కన్నీరు గారుస్తారు, భక్తి చేస్తారు. నేను అడుగుతూ ఉంటా, చేస్తే సరిగ్గా చేయండి, లేకపోతే చేయొద్దు. ఎందుకు అలా చేస్తున్నారనంటే, ఏమో నన్ను అలా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే, సాతాను నిన్ను శోధిస్తూ ఉన్నాడు, సాతాను నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. అయితే వాడిని నువ్వు జయించాలి. హల్లెలూయా. నువ్వు అలా ఉండలేకపోతా ఉన్నావు. నీకు ఆశ ఉంది, ఉండాలనే ఆశ ఉంది, నేను భక్తి చేయాలనేటువంటి ఆశ ఉంది, నేను చక్కగా దేవుళ్ళు నిలబడాలనేటువంటి ఒక ఆశ ఉంది, తపన ఉంది, కానీ నువ్వు నిలబడలేకపోతున్నావు. దీనికి కారణం ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే పొందుకుంటారో వీటన్నిటిలో చక్కగా నిలబడి ఉంటారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాడు పని ఒకటే, సాతానుగాడి పని ఒకటే. చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నావా, లాగేస్తాడు, కృంగదీస్తాడు, బలహీనపరుస్తాడు. నేనేం చేస్తాడు, భక్తికి దూరం చేస్తాడు. చాలే నీ భక్తి, చేసేవు నువ్వు ప్రార్థన, ఏం జరిగింది నీకు? అందరూ బాగున్నారే, నీకేం జరగలేదు కదా, నువ్వు ఎందుకు భక్తి చేయడం, ఎందుకు నువ్వు ప్రార్థన చేయడం, ఎందుకు గొప్ప పాటలు పాడడం, హల్లెలూయా, ఎందుకు నువ్వు ఈ విధంగా దైవ కార్యాల్లో పాల్గొనడం, నీకేం జరిగింది అని వాడు ఏం చేస్తుంటాడంటే, ఒక వైపు నుంచి బలహీనపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, యోబుని దేవుడు మన ముందు ఉంచాడు. యోబు జీవితాన్ని మనం చూసుకుంటే, యోబు కోల్పోయిన దానికంతా ఎవరు కోల్పోయారు బైబిల్లో? ఎవరు కోల్పోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అతనికి 7 మంది పిల్లలు. ఒక్కసారిగా వారి పైకప్పు అలాగే పడిపోయింది, అలాగే చనిపోయారు వాళ్ళు, కృంగిపోవాల. ఎంతో ఆస్తి ఉంది, ఒక్కసారిగా ఆస్తి అంతా కూడా దొంగలు పట్టుకెళ్ళారు, ఏం కృంగిపోవాల. పనివారు పోయారు, కృంగిపోలా. అనేక విధాలుగా ఆయన అంతా కూడా నష్టపోయాడు, కృంగిపోలా. చివరికి వ్యాధి వచ్చేసింది, అయినా కూడా కృంగిపోలా. ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలా. హల్లెలూయా. అయితే నమ్మదగిన దేవుడు ఆయన ఆ విశ్వాసాన్ని చూసి ఆయన కోల్పోయిన దాన్ని అంతా కూడా తిరిగి మరలా ఇచ్చి ఆయన్ని 2 అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా. 2 ఆయనకి క్షేమాన్ని కలగజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయనలో భయము ఉంది, భక్తి ఉంది. తన భార్య మాట్లాడుతుంటే, నువ్వు ఇంత చేశాడు కదా దేవుడు, ఒక్క మాట ఆయన తిట్టి దూషించి చచ్చిపో అన్నప్పుడు, వెర్రిదానా, దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు సంతోషంగా అనుభవించి, హల్లెలూయా, ఇప్పుడు లేదనేసరికి దేవుని దూషించాలా అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆమెను గద్దించి తరిమి కొడతా ఉన్నాడు. దేవుడు అది చూశాడు, ఆయనలో భయం ఉంది, భక్తి ఉంది. స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉండాలంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. అలాగే ఆయన ఆజ్ఞలను గైకునేటువంటి వారుగా ఉండాలి. స్తోత్రం. ఆజ్ఞలు అవి చాలా భారమైనవే, కానీ మనం వాటిలో నిలబడగలిగితే ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్. హల్లెలూయా. అందుకే నీ బలహీనత చూసి దేవుడు ఏం చేశాడంటే, ఆ 10 ఆజ్ఞల్ని ఆయన నెరవేర్చేసి 2 ఆజ్ఞలుగా చేశాడు. 2 ఆజ్ఞలు ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ 2 కూడా నువ్వు పాటించలేకపోతే ఎలాగా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఆయన ప్రేమించినటువంటి దేవుడు, హల్లెలూయా, ఆయన్ని హాని చేసినటువంటి వారిని ప్రేమించాడు, గాయపరిచేటువంటి వారిని ప్రేమించాడు, ఆయన ప్రాణము తీస్తున్నటువంటి వారిని కూడా ప్రేమించాడు. ఆయన ఏ ఒక్క మాట కూడా సిలువలో ఆయన ఎవరిని కూడా దూషించలా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగును గనుక వీరిని క్షమించు అంటున్నాడు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? క్షమించగలుగుతున్నావా? స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మదర్ తెరీసా మన జీవితాన్ని మనం చూస్తే, ఆమె కొంతమంది అనాథ బిడ్డలను తీసుకొని ఒక గొప్ప సంపన్నమైనటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళిందట. వెళ్ళి, అయ్యా నాకు అనాథ బిడ్డలయ్యా, వీళ్ళని పోషిస్తున్నానయ్యా, నాకు స్తోమత లేదు, సహాయం చేయంటే, ఆయన ఆమె సైట్ చూసి ఇదొక కొత్త రకమైనటువంటి భిక్షాటన అని చెప్పి కేకరించి ఆ మొక్క మీద కేకరించి ఊసాడంట. హల్లెలూయా. అయితే ఆమె ఏం చేసిందో తెలుసా? అలాగే దాన్ని అలా తుడి చేసుకొని, అయ్యా ఇది నాకు సరిపోద్ది, నా బిడ్డల పరిస్థితి ఏంటయ్యా అన్నదంట. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది చూసినటువంటి ఆ వ్యక్తి కోపం అంతా కూడా పోయి ఆయనకి ఏమొచ్చేసిందంటే,
ఆ మీద జాలి కలిగిపోయింది. అబ్బా ఎంత ప్రేమ, ముఖం మీద ఊచినా కూడా ఎంత ప్రేమ అని ఆయనకు ఉన్నటువంటి సగం ఆస్తిని అమ్మి ఆ బిడ్డలకే ఇచ్చేసాడంట. ఆమె సంతోషంగా బ్రతికింది. హల్లెలూయా. అలాగే యేసన్న గారి జీవితాన్ని కూడా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లి ఆహ్వానించింది భోజనం తినమని చెప్పి. ఇంటికి తింటా ఉన్నాడు, ముద్ద కలిపి నోట్లో పెడతా ఉన్నాడు. అప్పుడే తాగుబోతు భర్త ఇంట్లోకి వచ్చి కేకరించి, ఏదో కాలు చేతులు బాగున్నాయి కదా, ఏదైనా పని చేసుకుని బ్రతుకోవచ్చు కదా అని చెప్పి తిట్టి, ఆ తింటున్న పల్లెలోనే కేకరించి ఊస్తే దాన్ని పక్కకి ఎట్లా జరిపి తిన్నాడంట. హల్లెలూయా. ప్రేమించడము అంటే ప్రియ దేవుని బిడ్డలారా క్షమించడము. ఆ ప్రేమలో మొట్టమొదటి అనుభవం ఏంటంటే క్షమించడం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటే అర్థం ఏంటంటే క్షమించడం. క్షమించే మనస్సు నీకు లేకపోతే నీకు క్షేమం ఎలా కలుగుద్ది? హల్లెలూయా. నేను క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి నువ్వు అనుకుంటున్నావు, మంచిదే, దేవుడు ఆశ కూడా అదే. కానీ నువ్వు క్షమించే అనుభవం లేదే. ఎవరో ఏదో ఒక మాట అంటే అది మనసులో పెట్టుకుని నువ్వు బాధపడతా ఉన్నావు, వారిని బాధిస్తూ ఉన్నావు, అనేక మందికి వారి గురించి చెప్తా ఉన్నావు, వారిని వేధిస్తూ ఉన్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ప్రేమించమని చెప్తా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను పాటించడం అంటే ప్రేమించడము, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడము. హల్లెలూయా. ఇది ప్రియ దేవుని బిడ్డలారా వృద్ధిని కలగజేసి ఆయన క్షేమాన్ని కలగజేస్తానంటున్నాడు. స్తోత్రం. అయితే అందరికీ వృద్ధి కలుగుతుందా? అందరికీ క్షేమం కలుగుతుందా అంటే కలగదు. అయితే దీనికి ముందుగా నువ్వేం చేయాలంటే త్వరగా చెప్పి నేను ముగిచ్చేస్తా. దీనికి ముందుగా నువ్వేం చేయాలి? నీ కుటుంబంలో అభివృద్ధి కలిగి నువ్వు ఉండాలి. ఉన్న స్థితిలోనే నువ్వు ఉండకూడదు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీకు క్షేమం కలగాలి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా నువ్వేం చేయాలి అని అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదువుకుందాము. ఆయన ఎవరిని వృద్ధిపరుస్తాడు, ఎవరికి క్షేమాన్ని ఇస్తాడంటే ముందు ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ముందు ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆయన స్వభావంలోనికి నువ్వు రావాలి. అప్పుడే నీకు వృద్ధియు క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. అయితే ఆయన ఎలాంటి వాడో అక్కడ రాయబడి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా, చదవగలరా ఎవరన్నా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు. చాలు. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా నీవు అభివృద్ధి పొందాలి అని అంటే, నువ్వు క్షేమం కలిగి జీవించాలి అని అంటే ముందు ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి. ఆ స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు. చెప్పాలి మీ నోటితో, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడింది. ఎందుకు పెట్టబడింది అని అంటే ఆయన చేసేదంతా కూడా ఆశ్చర్యాలే. హల్లెలూయా. ఆయన చేసిందంతా కూడా ఆశ్చర్య కార్యాలే. ఆయన మాట ఆశ్చర్యం. ఒక వేశ్యను పట్టుకుని అమ్మా అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక వేశ్య మనకు కనపడితే ఆమె ఫలానా విధంగా ఉందని మనకు తెలిస్తే మనసులో అదొక వ్యసనం వచ్చేస్తుంది, లేదంటే ఆమెకు లోబడేటువంటి తత్వం కూడా వస్తుంది. ఈమెను ఏదైనా ఒక మాట అన్నా కూడా పర్వాలేదు అనేటువంటి మనసు కూడా వస్తుంది. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే వేశ్యను కూడా అమ్మా అంటున్నాడు. ఆయన మాట చెప్పాలి వింతగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. హల్లెలూయా. ఆయన కార్యాలు ఆశ్చర్యాలే. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎరుకో గోడలను కూల్చివేశాడు. స్తోత్రం. అద్భుత కార్యాలు ప్రియ దేవుని బిడ్డలారా. యోర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టేశాడు. హల్లెలూయా. నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. ఎంతోమంది చూపు లేని వారికి చూపునిచ్చాడు, మూగవారికి నోటినిచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. కాళ్ళు లేని వారికి కాళ్ళునిచ్చాడు. పాడైపోయినటువంటి జీవితాల్ని బాగు చేశాడు. పాపములో కృంగిపోయినటువంటి వారిని లేవదీసి పవిత్రులుగా మార్చాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన జననం ఆశ్చర్యమే. ఆయన పరిశుద్ధుడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరా అని ప్రపంచానికి సవాల్ చేసినటువంటి వ్యక్తి. స్తోత్రం. ఆయనలో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు, ఆయన చూపులో మాట పాపం లేదు,
ఆయన ప్రవర్తనలో పాపం లేదు, ఆయన నడవడికలో పాపం లేదు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. ఈరోజు ఈ భూమి మీద ఎవరైనా ఆశ్చర్య కార్యాలు చేయగలిగి ఉన్న దేవుడు ఎవడైనా ఉన్నాడా అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చనిపోయిన వారిని లేవనెత్తగలిగినటువంటి దేవుడు, అనారోగ్యంతో ఉన్న వారిని బలహీనతలు తొలగించి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నా బ్రతుకు ఇక చాలని ముగించుకున్నటువంటి పరిస్థితిలో కూడా, చివరి క్షణములో కూడా నా ప్రియ కుమారుడా కుమార్తె అని దర్శించి ఆ మరణపు అంచులలో నుంచి కూడా ఆయన లేవనెత్తగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు. ఈరోజు ఇక్కడ మనం నిలబడి ఉన్నాం. ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు ఆశ్చర్య కార్యాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆయన ఆశ్చర్యకరుడు, వింత అయినటువంటి వాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు కదా, ఒక వింతైనటువంటి వాడు కదా, ఒక ప్రత్యేకమైనటువంటి వాడు కదా. ఆయన స్వభావాన్ని నువ్వు ధరించుకోగలిగితే, హల్లెలూయా, ఆయన స్వభావాన్ని కానీ నువ్వు ధరించుకోగలిగితే వింత వింత. స్తోత్ర. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 7వ వచనంలో దావీదు అంటూ ఉన్నాడు, నేను అనేకులకు వింతగా ఉన్నాను, నీవే నాకు ఆశ్రయ పురము అంటున్నాడు. హల్లెలూయా. వింతగా ఉన్నాడు దావీదు. పొట్టోడే కానీ గెట్టోడు. స్తోత్రం. హల్లెలూయా. దావీదు గుండెంట సింహము వంటి గుండెంట. హల్లెలూయా. ఒక దేశం మీదకి ఆయన యుద్ధానికి వెళితే దేశంలో ఉన్నటువంటి రాజుల గుండెలు జారిపోయేదంట దావీదు మాటింటే. దావీదు వస్తున్నాడంటే, హల్లెలూయా, నువ్వు వస్తున్నావంటే ఎవరు నీకు భయపడతారు, ఎవరు వణుకుతారు, ఎవరు మర్యాదిస్తారు? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు వృద్ధి కలగాలంటే, నీకు క్షేమం కలగాలంటే నేను ఆశ్చర్యకరుడిని, ఒక ప్రత్యేకమైనటువంటి వాడిని. నా బిడ్డలు కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, సంఘము సోలమతి అంట ఆయన దృష్టికి వింతగా ఉందంట. స్తోత్ర. అందరిలాగా లేదు, అందరిలో కలిసిపోలేదు. హల్లెలూయా. అందరిలో కలివిడిగా ఉండలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఉంది. ఈరోజు నువ్వు ఉన్నావా ప్రత్యేకంగా? అందరు సినిమాలు చూస్తున్నారు, నువ్వు చూడొచ్చా? నువ్వు చూస్తున్నావుగా. అందరూ పాపం చేస్తున్నారని చెప్పి నువ్వు చేయొచ్చా? ప్రత్యేకంగా ఉండాలి కదా. బ్రాంది తాగుతున్నారని చెప్పి అందరూ అంటున్నారు, నువ్వు తాగొచ్చా? హల్లెలూయా. నీ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకత ఏది? నీలో ప్రత్యేకత ఉంటే కదా నువ్వు వృద్ధి చెందగలుగుతావు, నీ క్షేమాన్ని ఇవ్వగలుగుతావు. నేను ఆశ్చర్యకరుడిని, నా స్వభావం ఏది నీలో? హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు వింతగా ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలుని మనం చూస్తే ఇంతకు ముందంట ఆయన హింసకుడు, దోషకుడు, హానికరుడు, సంఘాన్ని హింసించేవాడు, బాధించేవాడు, ఎంతోమందిని కొట్టేవాడు. ఆయన్ని చూస్తే సంఘం అంతా పరారైపోయేది. అయితే ఇప్పుడు ఆయన ఎలా కనపడుతున్నాడు? వింతగా కనపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనలోకి యేసయ్య వచ్చేసాడు. హల్లెలూయా. నీలోకి యేసయ్య వస్తే నువ్వు వింతగా కనపడతావు, ప్రత్యేకంగా ఉంటావు. నువ్వు యేసయ్యని ధరించుకోకపోతే, ఆయన స్వభావం నీలోకి రాకపోతే నువ్వు వింతగా ఉండలేవు. హల్లెలూయా. ఎన్ని రోజులు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చెప్పలేవు. ఏ సమయంలో ప్రభు వచ్చేస్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అంటున్నాడు, త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. అయితే నువ్వు ప్రత్యేకంగా ఉండగలవా? ఒక తీర్మానంతో ఉండగలవా? ప్రభువా, నాకు ఈ వ్యసనం ఉందయ్యా, ఆ వ్యసనంలో నుంచి నన్ను బయట నేను ఉంటాను ప్రభు, నాకు తీర్మానంతో ఉండగలవా? హల్లెలూయా. అయ్యా, త్రాగుడుకు బానిస అయిపోన్నాను, నన్ను విడిపించయ్యా, నేను ఇంకెప్పుడు తాగను, నీ ప్రేమ ఉంది, తాగుడు ఎంత చీ, అసహ్యం, హేయం అని చెప్పి నువ్వు విడిచిపెట్టగలవా? లోకమంతా ఒకలాగుంటే నువ్వు అలాగే ఉంటే ఇంకేం? అందుక దేవుడు మనల్ని పిలుచుకున్నది. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఒక వింతైన వాడు, ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. ఆయన వంటి వాడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు. అయితే తన బిడ్డలు కూడా అలాగే ఉండాలని ఆశపడతావు. లోకపు అలవాట్లతో నీకేం పని?
దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఉండడం నేర్చుకో. బూతులు నీ నోటికి రాకూడదు. నువ్వు క్రైస్తవుడివి. అదే నోటితో నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఎలా వినగలుగుతాడు? దేవుని వాక్యం సెలవిస్తుంది, బూతులైనను సరసోక్తులైనను నీ నోటికి రానివ్వకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. రేపు పరలోక రాజ్యములో బూతులు మాట్లాడే వాళ్ళు నిలబడరు. బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో. అబద్ధికులు నిలబడరు. నరహత్య చేసేటువంటి వారు నిలబడరు. వారంతా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఇంత భక్తి చేసి మనం అక్కడికి వెళ్ళడానికే? స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడమ్మా, నీకు అభివృద్ధి కలుగజేస్తాను, నీకు క్షేమాన్ని కలుగజేస్తాను, నీకు ఏ హాని జరగదు, నువ్వు పట్టుకున్నదంతా కూడా బంగారమే. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసేదంతా కూడా నీకు నష్టం కలగదు, అంతా అభివృద్ధే. ఎందుకు నీకు నష్టం కలుగుతుంది? ఎందుకు క్షేమం ఉండట్లేదు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కన్నీరు గారుస్తున్నావు? కృంగిపోతా ఉన్నావు? కారణం ఏంటంటే నువ్వు ఇంతగా లేవు. ప్రభు చెప్తా ఉన్నాడు, నేను ఆశ్చర్యకరుణ్ణి, నా బిడ్డలు కూడా ఆశ్చర్యంగా ఉండాలి, వింతగా ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, త్వరగా ముగిచేస్తాను నేను. రెండవదిగా ఎవరంటే ఆయన ఆలోచనకర్త. స్తోత్ర. రెండవదిగా ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆలోచనకర్త అయినటువంటి దేవుడు. అంటే దీని అర్థం దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచనలు ఇచ్చేదానికి ఆయన కర్త. ఆయన బిడ్డగా నువ్వు ఆయన ఆలోచన చొప్పునే నువ్వు నడవాలి. నీ సొంత ఆలోచన ఎప్పుడు కూడా పనికిరాదు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చాలామందిని మనం చూస్తాం, సొంత ఆలోచనతో నడిపించబడిన వారు దేవునికి దూరమై, దేవుని రాజ్యానికి దూరం అయిపోయినటువంటి వారు, నష్టపోయినటువంటి వారు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. నయోమి జీవితాన్ని మనం చూసుకుంటే, రొట్టెల ప్రాంతం అనబడుతున్న బెత్లెహేముని విడిచి ఆమె తన భర్త మాట విని, భర్త ఆలోచన చొప్పున ఆమె ఎక్కడికి వెళ్ళిందట? మోయాబుకి వెళ్ళింది. మోయాబుకి వెళ్ళి ఆమె ఏం సంపాదించుకుంది? సమస్తాన్ని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, 2 బిడ్డలను కోల్పోయింది. స్తోత్రం, హల్లెలూయా. రిక్తురాలిగా తిరిగి మరలా ఆమె వస్తూ ఉంది. స్తోత్ర. దీనికి అంతటి కారణం ఏంటి అంటే ఆమె సొంత ఆలోచన. హల్లెలూయా. అయితే ఆయన ఆలోచనకర్త కదా, ఆయన చక్కటి ఆలోచన ఇచ్చే దేవుడై ఉన్నాడు. నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించేదని అన్నాడు. నీవు దేనినైనా యోచన చేసిన ఎడల అది నీకు స్థిరపరచబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆలోచన చొప్పున మనం నడవాలి. బంధువుల ఆలోచన చొప్పున నడవకూడదు, స్నేహితుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఇప్పుడు ఆ బంధువుల ఆలోచన ఎలాగుంటుందని అంటే, ఈరోజు నీతో మంచిగా ఉంటారు, నీకు అన్నీ ఉంటే, లేకపోతే ఎవరు ఉండరు. హల్లెలూయా. స్నేహితుల ఆలోచన ఎలాగుంటుంది దేవుని బిడ్డలారా? నీతో మంచిగా ఉంటేనే. ఇప్పుడు కొంతమంది స్నేహితులు తయారవుతా ఉన్నారు, మంచిగా తీసుకెళ్ళి మోసం చేసేటువంటి వారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన ఆలోచనకర్త, ఆయన ఆలోచనల ద్వారా నువ్వు నడిపించగలిగితే నీకు వృద్ధియు క్షేమము కలుగజేస్తానంటున్నాడు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, త్వరగా నేను త్వరగా ముగిచ్చేస్తాను. మూడవదిగా బలవంతుడైనటువంటి దేవుడు. అంటే ఏం బలం అయింది అంటే, ఎన్నెన్నో చేయగలుగుతాం భూమి మీద. మనం ఒక పని మాత్రం చేయలేం. సొంతంగా మనం ఎవరన్నా ప్రాణం పెట్టగలమా? ఎవ్వరం కూడా పెట్టలేం. ప్రాణం అంటే అందరికీ అంత ఇష్టం. హల్లెలూయా. అయితే ఆయన బలం దేంట్లో చూపించాడంటే, ఆయన ప్రాణం ఇచ్చేసే దాంట్లో కూడా చూపించాడు. బిగ్గరగా చప్పట్లు కూడా ప్రభు నామమున. హల్లెలూయా. ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని బలవంతంగా తీసుకోలేదు దేవుని బిడ్డలారా. ఆయన అంతటా ఆయనే మనందరి కోసం, మన పాపాల కోసం ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టేశాడు. ప్రాణం పెట్టే అంత బలం. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మనం చూస్తే దేవుని బిడ్డలారా, దానియేలు గారిని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి వారందరినీ కూడా మనం చూస్తే ప్రాణం పెట్టారు. ఎందుకు అని అంటే ఆయన యొక్క బలాన్ని పొందుకున్నారు కనుకనే. హల్లెలూయా. ఆయన యొక్క బలాన్ని పొందుకున్నారు కనుకనే అపోస్తులైనటువంటి పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు నందున్న బలవంతుడు కమ్ము నువ్వు అని చెప్పి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మరియతో దేవుని దూత మాట్లాడుతూ ఉంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా.
ఏంటి దేవుని బలం అంటే? అభిషేకమే. గ్లోరీ, హల్లెలూయా. అభిషేకమే దేవుని బలము, అభిషేకమే. అభిషేకం వైపు ఎవరు రావట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడికక్కడికే భక్తి చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అభిషేకించబడితేనే ఆయన బలం నీలోకి వస్తుంది. అప్పుడు నువ్వు కదల్చబడవు. హల్లెలూయా. నీ చేత దేవుడు బలమైన కార్యాలు జీవించబోతా ఉన్నాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. నీ చేత దేవుడు బలమైన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. ఎప్పుడు ఆయన బలాన్ని నువ్వు పొందుకుంటావు, ఆయన అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన అభిషేకం ఎలా పొందుకోవాలి అంటే మనల్ని మనం మర్చిపోవాలి. ఈ భూమి మీద ఉన్నట్లు కూడా మర్చిపోవాలి. హల్లెలూయా. నేను దేవుని నమ్ముకున్న కొత్తల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మంచి వర్షిప్ జరుగుతూ ఉంది. నాకు ఆశ అభిషేకాన్ని పొందుకోవాలి, భాషలు మాట్లాడాలి అని చెప్పి నేను ఆసక్తితో ఉన్నా. అయితే కొంచెం సేపట్లో పరిశుద్ధాత్మ దేవుడు నాకు అర్థమవుతా ఉంది, నా మీదకి దిగి రాబోతా ఉన్నాడు. అయితే టక్కని కళ్ళు తెరిచి చూస్తే కింద నా ఫోన్ లేదు. హల్లెలూయా. కొత్తగా ఫోన్ కొనుక్కున్నా నేను. నా ధ్యాస అంతా ఎక్కడ ఉందంటే ఫోన్ మీద ఉంది. మధ్యలో పరిశుద్ధాత్మను పొందుకోవాలి. హల్లెలూయా. ఇది ఆశతో ఉన్నా నేను. బైబిల్లో పెట్టుకొని ఉన్నాను. చప్పట్లు కొట్టడం, ఆరాధించడం, కళ్ళు తెరిచేది చూడటం. హల్లెలూయా. ఉంది. 2 సార్లు చూసా, ఉంది. 3 సార్లు కళ్ళు తెరిచి చూస్తే ఫోన్ లేదు. అప్పుడే పక్కనున్నాడు మెడెట్టే పట్టేసుకున్నా, కాలర్ పట్టేసుకున్నా. రే నా ఫోన్ ఎదురా అన్న, నాకేం తెలుసు అన్న అని చెప్పాడు. బిక్కరగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తీరా చూస్తే ఈ పేజీలు దాని మీద పడిపోయి ఉన్నాయి, ఫోన్ ఏమో అక్కడే ఉంది. స్తోత్రం. అభిషేకం పొందుకోవాలి, అప్పుడే మనం బలంగా ఉంటాం. కానీ అక్కడ పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే ధ్యాస దేవుని మీద పెట్టకపోవడమే. అభిషేకాన్ని పొందుకోవాలని చెప్పి నువ్వు దేవుని మందిరానికి అయితే వెళ్తున్నావు, నీ మనసు ఎక్కడుంది? కొర్రా కట్టుకుల దగ్గర ఉంది. స్తోత్ర. అరే నేను ఆ బయట వేసి వచ్చాను, కుక్క నాకేస్తుందేమో అని చెప్పి ఆలోచన చేస్తావు. పరిశుద్ధాత్మను పొందుకోవాలని నువ్వు పోయి, అరే బట్టలు బయట వేసేనే, వర్షం వస్తుంది, తడిచిపోతాయేమో అని ఈ ఆలోచన కలిగి ఉంటావు. మనస్సు స్థిరముగా దేవుని మీద పెట్టినట్లయితే ఆయన నిశ్చయముగా ఆయన ఆత్మను అనుగ్రహించేవాడై ఉన్నాడు. నన్ను అడుగు వానికి నిశ్చయముగా నా ఆత్మ నేను దయచేస్తా, అనుగ్రహిస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంత్య దినముల యందు నా ఆత్మ మీ మీద కృమ్మరించేదని అంటున్నాడు. హల్లెలూయా. ఎంత ఎందుకు చెప్తానండి ప్రియ దేవుని బిడ్డలారా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ వచ్చినప్పుడు ఆయనతో పాటు పోయేది ఎవరు అని అంటే ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఎక్కిరమ్ము అంటున్నాడు ఆయన. హల్లెలూయా. పెండ్లి కుమార్తె అంటే సంఘం, మనందరం. ఆయన మరలా ఆత్మయు అంటున్నాడు కదా. హల్లెలూయా. అంటే ఆత్మను పొందుకొని ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు రమ్మంటున్నాడు. ఉత్తి సంఘాన్ని రమ్మనట్లే. ఎప్పుడైతే ఆత్మను మనం పొందుకుంటామో ఆ పొందుకున్నటువంటి ఆత్మతో సంఘము ఆయన దగ్గరకు రావాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన 4వదిగా నిత్యుడగు తండ్రి. దీని అర్థం ఏంటంటే, త్వరగా ముగిస్తా, నిత్యము ఉండే తండ్రి. ఈరోజు మన తండ్రి కొద్దినాల్లో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ సంవత్సరంలోనే జనవరి 5వ తారీఖు మా తండ్రి గారు చనిపోయారు. ప్రభు నన్ను నిద్రించారు. హల్లెలూయా. కొద్ది రోజులే భూమి మీద ఉండాడు. అయితే ఆయన ఎలాంటి దేవుడు అంటే నిత్యం ఉండే తండ్రి. హల్లెలూయా. ఎందుకు ఉంటున్నాడు ఆయన నిత్యము తండ్రిగా? నీకంటే నీకు కావలసినవి సమకూర్చడానికి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అడిగింది ఆయన ఇవ్వడానికి, నువ్వేమైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా నీకు ఇవ్వడానికే. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిత్యుడకు తండ్రి, నిత్యము నీకు తండ్రిగా ఉండి నీ భారము బాధ్యత భరించాలని చూస్తున్నాడు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి అంటే ఆయనకు బిడ్డగా ఉండాలి, ఆయన సంతోషపెట్టేటువంటి బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. ఆయన నిత్యము నీ బాధ్యతలు భారాలు భరిస్తాడు, నీకు అవసరాలు తీరుస్తాడు, నీ అక్కర్లు తొలగిస్తాడు. ఈ భూమి మీద ఉండే తండ్రి కొద్ది దినాలే, ఒక సమయమే. స్తోత్రం. హల్లెలూయా. ఒక సమయం వచ్చిందంటే మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. లేదంటే బిడ్డను చూస్తే నా బిడ్డ నా మాట వినకపోతే చెయ్యి విడిచేస్తారు, చూస్తారు, చెప్తారు, నువ్వు వెళ్ళరా బాబు, నీ ఇష్టం, నీ బ్రతుకు నీది, బ్రతుకు అని అంటారు. కానీ ఆయన అలాంటి దేవుడు కాదు. ఆయన
నిత్యము ఉండే తండ్రి అంట. హల్లెలూయా. అయితే ఆయన ఆశపడుతుంది ఏంటంటే, నేను నిత్యుడగు తండ్రిని కదా, నా బిడ్డ కూడా నాతో నిత్యం ఉండాలి, నన్ను సంతోష పెట్టాలి. హల్లెలూయా. ఏ విధంగా సంతోష పెట్టగలమండి ఆయనతో? వెండి నాది, బంగారం నాది అంటున్నాడు. ఆయనకి వెండి బంగారాలు ఇచ్చి ఆయన్ని మనం సంతోష పెట్టగలమా? హల్లెలూయా. ఆయనకి ఏమైనా సమర్పించి మనం సంతోషించగలమా? బలులు అర్పించి మనం ఆయన్ని సంతోష పెట్టగలమా? హల్లెలూయా. ఆయన ఎలా సంతోష పెట్టగలం మనం అంటే, ప్రాణాత్మ దేహాలను ఆయనకి అప్పగించి, ప్రభువా ఇంక అన్నీ నువ్వే, నాకు నువ్వు తప్ప వేరొక దిక్కు లేదయ్యా, నువ్వు తప్ప వేరొక ఆధారం నాకు లేదయ్యా అని ఆయన మీద నువ్వు ఆధారపడిపోవడమే. హల్లెలూయా. చిన్న బిడ్డలు చూడండి, వారు చక్కగా నిద్రపోతారు. ఎందుకు నిద్రపోతున్నారు వాళ్ళు అని అంటే, నా తండ్రి నన్ను చూసుకుంటాడు, నా అవసరాలన్నీ కూడా చూసుకుంటాడు, నా బాధ్యత భరిస్తాడు అని చెప్పి వాళ్ళంతా కూడా చక్కగా నిద్రపోతారు. హల్లెలూయా. ఈరోజు నీకు నిద్ర పట్టకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే 3 విషయాలు. ఏంటి? అప్పులు, తప్పులు, నొప్పులు. చెప్పండి ఏంటంట? అప్పులు, తప్పులు, నొప్పులు. హల్లెలూయా. అప్పుల వల్ల ఎవరికి నిద్ర రాదు. ఉదయం అయితే తండ్రోడు వస్తాడు, వాడికి ఎక్కడ కట్టాలి, ఇదే బాధతో, ఇదే వేదనతో నువ్వేం చేస్తూ ఉంటావు? ఆలోచన చేయడం వల్ల నీకు నిద్ర అనేది రాదు. స్తోత్రం. హల్లెలూయా. అలాగే తప్పులు, నువ్వు చేసిన పాపం నిన్ను నిద్ర పట్టనీదు. ఎక్కడైనా దొంగతనం చేసి వచ్చావా, నీకు నిద్ర పడుతుందా? ఎప్పుడు పోలీసులు వచ్చి పట్టుకోపోతారా? ఏదైనా అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టి వచ్చావా, వాళ్ళు వచ్చి ఎవరైనా కొడతారా? హల్లెలూయా. తప్పులు, పాపం. స్తోత్రం. అలాగే 3వదిగా నొప్పులు. నీ నొప్పులు నిన్ను నిద్రపోనివు. హల్లెలూయా. నీ ఒళ్ళు నొప్పులు నిన్ను నిద్రపోనివు. స్తోత్రం. అయితే నీ దేవుడు నిద్రించుచుండగా, నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చుచున్నాను అంటున్నాడు. ఎవరికి ఇస్తున్నాడంట ఆయన అంటే, ఆయన ప్రియులకి, ఆయనకి ఇష్టమైనటువంటి వారికి, ఆయన చెప్పిన మాట వినేటువంటి వారికి ఆయన ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిత్యుడగు తండ్రి, నీ భారం భరించేటువంటి తండ్రి, నీ బాధ్యతలు వహించేటువంటి తండ్రి. ఈ భూమి మీద నీకు ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నీకు నిత్యుడగు తండ్రిగా ఉండి ఆయన నిన్ను ఆదరిస్తాడు, నీకు కావలసిన అన్నీ కూడా సమకూరుస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఆయనకి ఇష్టముగా బ్రతకగలిగితే, ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచేస్తా, సమయం అయిపోయింది కాబట్టి. ఆయన చివరిగా ఎవరంట? సమాధానమునకు కర్త, సమాధానమునకు అధిపతి. హల్లెలూయా. ఆయన సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడు. సమాధానము ఎవరికి అంటే, ఎన్నో సమస్యలతో బాధపడేటువంటి వారికి, వ్యాధులతో ఉన్నటువంటి వారికి, ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి, నిందలు అనుభవిస్తున్నటువంటి వారికి సమాధానం ఉండదు. హల్లెలూయా. అయితే ఆయన ఎవరంటున్నాడు? సమాధానముకు కర్త. అంటే దేవుడి వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే, యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును. హల్లెలూయా. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును. హల్లెలూయా. చాలమ్మా, సమాధానం కలుగుతుంది. ఆయన సమాధానకర్త. ఎలాగుంటే ఆయన సమాధానం ఇస్తాడంటే, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే. ఈరోజు నీ సహవాసం ఎవరితో? సెల్ ఫోన్తో ఎక్కువ సహవాసం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, న్యూస్లో చూస్తే హల్చల్ అవుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ మొత్తం. సెల్ ఫోన్లు చూసి 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 వాడికి ఒక మదమెక్కినటువంటి వాడిగా తయారైపోయి, లేడీస్ హాస్టల్లో వాడు ఏం చేశాడంటే, కెమెరాలు అమర్చిపెట్టి ఒక అమ్మాయి ద్వారా 300 మంది నగ్నంగా ఉన్నటువంటి వాటిని చిత్రీకరించి ఒక్కొక్కరికి 100 రూపాయల లెక్కన ఒక్కొక్క చిత్రీకరణ వీడియోలను అమ్మేస్తున్నాడంట. హల్లెలూయా. హల్చల్ చేస్తుంది ఈరోజు. ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నారు రోడ్డు మీదకి ఎక్కి. దేనివల్ల ఇదంతా జరుగుతుంది? ఆడబిడ్డ పరువు ఎందుకు పోతుంది? మొన్న చూస్తే కొంతమంది ఆ విధమైన అఘాయిత్యాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా అని అంటే, వాళ్ళ సహవాసం దేంతో? సెల్ ఫోన్తో. హల్లెలూయా. సెల్ ఫోన్లో అసహ్యమైనటువంటి వాటిని చూసి వారు ప్రేరేపితులయ్యి వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు.
అయితే నీ సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. హల్లెలూయా. దేవునితోనే నీ సహవాసం కానీ నీకుంటే నీకు నిత్యము సమాధానమే. సమాధానం లేక బాధపడుతూ ఉన్నావు నువ్వు. స్తోత్ర. ఇంట్లో సమాధానం లేదు. నీ భర్త నిన్ను తంతా ఉన్నాడు, తిడుతున్నాడు, నీ అత్త నిన్ను బాధిస్తుంది, నీ కోడలు నిన్ను దంతుంది. హల్లెలూయా. చుట్టుపక్కల శత్రువులే. ఎందుకు ఇంత జరుగుతుంది అని అంటే ఆయనతో సహవాసంలో లేవు. నువ్వు ఎవరితో సహవాసంలో ఉన్నావో? నువ్వు బ్రాంతితో సహవాసం కలిగి ఉన్నావో, సిగరెట్లతో సహవాసం కలిగి ఉన్నావో, సినిమాలతో సహవాసం కలిగి ఉన్నావో. హల్లెలూయా. కానీ నీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. హల్లెలూయా. రోజు ఆయన సమాధాన పరచడానికే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికి నరునికి మధ్య ఏం జరిగింది అని అంటే పాపం అనేటువంటి గోడ ఏర్పరచబడింది. దేవుడు చెప్పిన మాట వినలా కాబట్టి మధ్యలో గోడ ఏర్పడింది. అయితే దేవునికి నరునికి మధ్య సంధి ఏర్పరిచి సమాధానాన్ని ఏర్పరచడానికి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆ సిలువలో నలిగి కరిగిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమ పరచు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నశించిపోతున్నటువంటి వారి కొరకు, ఎలాగైనా వారు దేవుని రాజ్యములో చేరాలని, ఆ పరిశుద్ధ పట్టణములో చేరాలని, ఈ ఉగ్రతలో ఎవరు కూడా పడిపోకూడదని, ఈ అగ్నిలో ఎవరు చిక్కుకోకూడదని, అగాధంలోకి దిగిపోకూడదని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే సమాధాన పరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంతగా సమాధాన పరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమాధానానికి కర్త. ఈ విధంగా నువ్వు ఈ అనుభవాల్లోకి వస్తే నీకు వృద్ధియు క్షేమమును ఆయన మితి లేకుండా కలగజేస్తానంటున్నాడు. కొట్టి చప్పట్లు. మితి లేకుండా. హల్లెలూయా. నీకేమీ తక్కువ కాదు. నువ్వు ఏది చేసినా సరే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. నీకు క్షేమమే, నీ బిడ్డలకు క్షేమమే, నీ ఇంటికి క్షేమమే, నీకు కలిగిన అంతటికి క్షేమమును కలగజేస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు, వింతైనటువంటి వాడు, ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. ఆ ప్రత్యేకమైనటువంటి జీవితం నీలో ఉండాలి. అది ప్రభు చూడాలి. హల్లెలూయా. రెండవదిగా ఆయన ఎవరంట? ఆలోచనకర్త. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆలోచనలు బట్టి నువ్వు నడిపించబడగాలి. హల్లెలూయా. మూడవదిగా ఎవరంట? నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. స్తోత్రం. ఆయన బలము చేత నింపబడాలి నువ్వు. హల్లెలూయా. నాలుగవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యుడగు తండ్రి. ఆయన నీకు తండ్రిగా ఉంటాడు, నువ్వు ఆయన బిడ్డగా ఉండాలి, ఆయనతోనే ఉండాలి, ఆయన నువ్వు సంతోష పెట్టగలగాలి. నాలుగవదిగా ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా. నీకు నిత్యము సమాధానం కలగజేస్తాడు. అయితే ఆయనతో నువ్వు సహవాసం చేసే అనుభవంలోకి రావాలి. లేచి అందరిపైకి లేచి నిలబడతాం. గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పటి వరకు ప్రభు నీతో మాట్లాడాడు. నీవు నోరు తెరిచి ప్రభుతో మాట్లాడు. ఏ విధంగా ఉందో నీ జీవితం ఒకసారి జ్ఞాపకం చేసి పరీక్షించుకో. నీతో రేబ్లాబా షదరబా తురబా హోరి కాలనందరబా షదరబా బాబా మాట్లాడు ప్రభునితో. ఇప్పుడు దాకా ప్రభు నీతో మాట్లాడాడు, నువ్వు మాట్లాడు ప్రభుతో. ఒకవేళ నువ్వేమన్నా ప్రభుకి ఇష్టం లేని కార్యాలు చేస్తే ఇక్కడ ఒప్పుకో, ఒక తీర్మానానికి రా. ప్రభు నీతో మాట్లాడుతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెబుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు. సింహపు
కృపా కరుణా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రి తీసుకొచ్చి అభివృద్ధి చెందలేకున్నారు, కురిగిపోయిపోయారు, మొదటి స్థితిలోనే ఉన్నారు. వృద్ధి కలగజేస్తానన్నావు, క్షేమాన్ని కలగజేస్తానన్నావు. నీ బిడ్డలు నీ మాట వింటారు ప్రభు. నాయన వృద్ధి కలిగి చేయ, క్షేమాన్ని కలగ చేయ తండ్రి. నువ్వు చెప్పిన రీతిగా బ్రతుకుతారు, ప్రత్యేకంగా ఉంటారు నాయన. అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ఇంత బహుబలముగా మా మధ్యలో మీరు సంచరించినందుకు మీకు స్తోత్రాలయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు. మేము అల్పులమే, అయోగ్యులమే ప్రభు, వట్టివారు నీ సిలువ చాటున మనకు పడుకుపడతారు. అయ్యా తండ్రి, నీకే వందనాలయ్యా. నీ బిడ్డల ఆశ చూడు నాయన, వారి బాధ చూడు, కష్టం చూడు, కన్నీరు చూడు తండ్రి. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో ప్రతి బిడ్డకు నాయన తండ్రి ఆ సమస్య నుంచి పరిష్కారం అనుగ్రహించమని ప్రాధాన్యపడుతుంది. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించి సరిచేయండి నాయన. బిడ్డలు ఫలించుదురుగాక, అభివృద్ధి పొందుదురుగాక, క్షేమము కలిగి ఉందురుగాక. స్తోత్రము నాయన. క్షేమాన్ని కలగ చేయండి, నెమ్మదితో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం.
తీసుకున్నాం. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శాశ్వత కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్యమైన సహవాసము, సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి, ప్రత్యేకంగా ఎన్జేజీ గాస్పల్ పరిచర్యకి నిత్యము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.